అందరికీ నమస్కారములు. హ్యాపీ న్యూ ఇయర్. మన గత సంవత్సరం ఏమి చేసినాము ఏంటనేది ఆలోచించకుండా ముందు సంవత్సరంలో మనం ఎట్లా ముందుకెళ్ళాలి, మన తేదీ మారడంతోనే కాదు మన జీవితం ఎలా మార్చుకోవాలి. మన జీవితం అంటే పక్కన వాళ్ళు ఏమేం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు కాదు, మనము మన స్వతహాగా ఏం చేసినాము, మన మైండ్ ఎలా ఆలోచిస్తుంది, మన మైండ్లో ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, ఇంతకుముందుకు ఏం చేసినాము, ఇప్పుడు ఏం చేస్తున్నాం. మనం ఆర్థికంగానే డెవలప్ అవ్వడం కాదు, మానసికంగా కూడా చాలా ముందుకెళ్ళాలి. ఆలోచన శక్తి మార్చుకొని ముందుకెళ్ళడమే, ధైర్యాన్ని నిలుపుకోవడమే మనం ముందడుగు వేసినట్లు. ఓన్లీ ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాదు మనం మారడం అంటే ఫస్ట్ మన ఆలోచన స్థితులను మార్చుకోవాలి. మనం ఇప్పుడు ఇంతకుముందుకు ఉన్నాయి కాకుండా మన ఆరోగ్యానికి సరిపడిన రిఫైండ్ ఆయిల్ వాడకుండా ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడము, రోజు 2-3 సార్లు చికెన్ తినకుండా వారానికి ఒకసారి చికెన్ తిని ఆ చికెన్ రేట్లు కూడా అమాతం పెరిగిపోయినాయి. ఎందుకంటే బాయిలర్ చికెను దానికి పెట్టే ఫుడ్ కూడా మంచి ఫుడ్ ఇవ్వడం లేదు. సో అందుకే మనం ఏం తీసుకున్నా కూడా ఆలోచించి మన ఆరోగ్యాన్ని ఫస్ట్ మనం మెరుగుపరుచుకున్నట్లయితే మన ముందు జీవితం కూడా మెరుగుగా ఉంటుంది. మనం మంచిగా ఉన్నన్ని రోజులు మన జీవితం కూడా హాయిగా ఉంటుంది. ఓన్లీ ఆర్థిక పరంగానే కాకుండా మన మానసికంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను కూడా ఈ సంవత్సరం నుంచి మంచి ఆరోగ్యమైన ఫుడ్ తీసుకొని మంచిగా ప్లాస్టిక్ వాడకుండా ప్లాస్టిక్ రహిత దేశంగా ఒక అడుగు మనతోనే సాధ్యం. మనము స్టార్ట్ చేసి మన ఆఫీస్లో చెప్పుకొని మనం వెళ్ళే మన పిల్లలకు స్కూల్ టిఫిన్ బాక్సులు ఇవ్వడము, ఏది ఇచ్చినా కూడా ప్లాస్టిక్ లేకుండా ప్లాస్టిక్ రహితంగా ఇవ్వడము. మనం బయటికి వెళ్ళినప్పుడు హెల్మెట్ వాడడం వల్ల హెల్మెట్ వాడకపోవడం వల్ల మనకి ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంతమంది మరణిస్తున్నారు అనేది కూడా మనం గుర్తుంచుకొని మనతోనే మార్పు, మనం మారినాం, దేశం మారింది, మనం మారాలి అనే ఉద్దేశంతో మారాలి. అంతేగాని మనము అది గొర్రెలు పోయినట్టు ఇంకా మనం అదే ఒరవడిలో పోయి మనం ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకొని వాళ్ళు మారితే మనం మారదాం, వాళ్ళు చేస్తే మనం చేద్దాం కాదు. మనం మారినాం, అవతల మారలేదా అనవసరము. జీవితం అనేది పైసలతోనే కాదు, మన ఆరోగ్య విషయాన్ని ముందల పెట్టుకొని మనం మారాలి. మన ఆరోగ్యం మంచిగా ఉన్న రోజులు ఏది ఏమైనా కూడా మన కాడ రూపాయి లేకున్నా మనం జీవించవచ్చు. ఇవాళ రేపు ఎవరిని అడిగినా హాస్పిటల్కి పోతే ఇంత బిల్ అవుతుంది, లక్షలు అవుతుంది, 1000 అవుతుంది, ఇవి అవుతున్నాయి అని చెప్తున్నారు. మనం హాస్పిటల్కి పోకుండానే మనం ఫస్ట్ మన ఆరోగ్య అలవాట్లు మార్చుకొని చేయడం వల్ల మనం మానసికంగానే కాదు ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందినట్లు అయిపోతుంది. ఎందుకంటే మనకు వచ్చే ఆదాయం రూపాయి వచ్చినప్పుడు రూపాయి ఖర్చు పెట్టడంలో మనకేమి ఉండదు. మనం ఆరోగ్యంగా ఉంటే మనం ఆ రూపాయిని మిగిలించుకున్న వాళ్ళం అవుతాము. రూపాయి సంపాదించినా దాన్ని మంచిగా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈరోజు 2026 సంవత్సరంగా నేను తెలియజేసేది ఏంటంటే అందరము మానసికంగా దృఢంగా ఉండి మనమే అభివృద్ధి మనమే అనుకొని ఎవరిదాలు స్వతహాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు స్వతహాగా ఉండి పిల్లలకు మంచిగా చూసుకొని ప్లాస్టిక్ నియంత్రిస్తున్నాం. జంక్ ఫుడ్ మానేసి ఆరోగ్యకరంగా ఉండి నేను ఆర్థికంగా కాదు మానసికంగా అభివృద్ధి అవుతానని ఈ 2026 సంవత్సరంగా నేను తీసుకున్న అతిపెద్ద లక్ష్యంగా పెట్టుకున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా మన ఐబీసీ ఛానల్ ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఎన్నో సంవత్సరాలుగా మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ. అలాగే ఈ నూతన సంవత్సరం అనేది సంవత్సరాలు మారినప్పుడు, తేదీలు మారినప్పుడు కాదు, మన ఆలోచనలు మారినప్పుడే మన ఆలోచనలు మారినప్పుడు మన జీవితాలు బాగుపడినప్పుడు మనకు కొత్త సంవత్సరం వచ్చినట్లు. సో అది దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం తీసుకున్న రిజల్యూషన్ ఏంటంటే, ఇప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి బయట. సో కాబట్టి నేను 2 వీలర్ యూజ్ చేస్తానండి. కాబట్టి ఏంటంటే హెల్మెట్ అనేది తప్పకుండా వాడతాము. నేను వాడడమే కాదు, నేను జాబ్ చేసే దగ్గర కానివ్వండి, మా చుట్టుపక్కల వాళ్ళకి కానివ్వండి, అదొక రెజల్యూషన్ లాగా తీసుకురావాలని అనుకుంటున్నాను. అలాగే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా సరే మనకు మంచి ఆరోగ్యం లేనప్పుడు ఎన్ని డబ్బులున్నా వేస్ట్ కదా. సో కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ ఇచ్చేలాగా నేను ప్రయత్నిస్తాను నా వంతుగా.
ఎవరి ఇంట్లో వాళ్ళు ఆరోగ్యం చూసుకుంటే మనం చాలా వరకు దీన్ని అవాయిడ్ చేసినట్లు అవుతుంది. అంటే ఇప్పుడు చాలా హాస్పిటల్స్ వస్తున్నాయి, మనుషులు పెరుగుతున్నారు, హాస్పిటల్స్ పెరుగుతున్నాయి. సో టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు మనుషులకు వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గాలి కదా, కానీ పెరుగుతున్నాయి. అంటే దానికి కారణం ఏంటి అంటే మన ఆలోచన విధానం అనేది మార్చుకోవట్లేదు. సో మన ఆలోచన విధానం మార్చుకోవాలంటే ముందు మనకు ఒక అవేర్నెస్ అనేది ఉండాలి. ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు. ఇప్పుడు చాలా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలామంది చిన్న చిన్న విషయాలు తెలుసుకోలేకపోవడం వల్లనే ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి ఆ యొక్క సమస్య కింద, ఆరోగ్య సమస్య కింద మారుతుంది. సో మనకు దాంట్లో ఒక అవగాహన ఉందనుకోండి, ముందు మన ఫ్యామిలీని మనం అవేర్నెస్ చేసుకోగలిగితే ఆ తర్వాత మిగతా వాళ్ళకి మనం చెప్పడానికి ఉంటుంది. నేనైతే ఈ సంవత్సరం తీసుకునే విషయాలు ఇవి 2 అండి. 1 హెల్మెట్ వాడడము, ప్రమాదాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం. 2 ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటిది తీసుకోకూడదు అనేది ముందు లేడీస్కి మనం ఇంట్లో మనం చేసుకోగలిగితే మన ఫ్యామిలీని మనం మొత్తం కూడా చూసుకోగలుగుతాము. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఐబీసీ ప్రేక్షకులకు మరియు నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం నేను చెప్పవలసిన విషయాలు, నిర్ణయాలు ఏంటంటే, అందరం కూడా ఆరోగ్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్. ఆల్రెడీ మనకి ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పటి నుంచి అందరూ కూడా అవేర్నెస్ తీసుకుంటున్నారు. కానీ అదేంటి, ఏ టైంలో తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలనే అవేర్నెస్ మాత్రం ఇంకా లేదు. ఆ విధంగా నేను అవేర్నెస్ ఇచ్చుకుంటూ కొద్దిమందికి నేను మారాలి. ఏంటంటే ఆరోగ్య విషయంలో ఏంటంటే నేను పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవ్వాలి. తర్వాత మన ఇంట్లో పిల్లల్ని, మన ఫ్యామిలీని మార్చుకొని ఆ తర్వాత ఎవరైతే మన ఇరుగు పొరుగు వాళ్ళని కొద్దిమందిని మార్చుతూ ఉంటే అవేర్నెస్ అనేది ఖచ్చితంగా వెళ్తుంది. అంటే ఇప్పుడు మనకి బాడీకి ఏ పోషకాలు కావాలి, ఎలాంటి పోషకాలు కావాలనేది తెలుసుకొని మనం ఆ విధంగా ఆరోగ్యం తీసుకుంటే, ఆ విధంగా పోషకాలు తీసుకున్నట్లయితే మనకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. అట్లాగే ఎట్ ద సేమ్ టైం మనం అనుకుంటాం ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లున్నాయంటే పని మీద, అంటే మనము పోవాలి, జాబ్కి వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలి, అంతే ఆలోచిస్తున్నారు. కానీ అసలు ఫస్ట్ మనలో మార్పు ఏంటంటే ఆరోగ్యం మీద దృష్టి పెడితే మనం ఫస్ట్ కొద్ది రోజులు సంపాదిస్తాం, ఆ తర్వాత ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడుతున్నారు. అలా కాకుండా ముందు నుంచే మనము ఆరోగ్యము ప్లస్ 2 పని మీద ఏదైతే పని ఉందో దాన్ని కూడా శ్రద్ధగా చూసుకోవాలన్నమాట. పని మీద ప్రేమ ఎప్పుడైతే పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తామో అప్పుడే మనకు సక్సెస్ అనేది ఉంటుంది. నేను తీసుకున్న నిర్ణయం అంటే ఇంకా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఎక్కువ మెయిన్ అయితే ఆరోగ్యం మీద ఫోకస్. నేను మారుకుంటూ కొద్దిమందిని మార్చాలని నేను నిర్ణయం తీసుకున్నాను. అలాగే సేఫ్టీ పరంగా నాకు 2 వీలర్ ఉంది, దాని పరంగా హెల్మెట్ నేను మెయింటైన్ చేస్తున్నాను. అదే హెల్మెట్ని మొత్తం మెయింటైన్ చేయాలని నిర్ణయించుకున్నాను. ప్రమాదాలు కూడా చాలా జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా సేఫ్టీగా హెల్మెట్ వాడాలి. ఏదైతే వేగంగా పోకుండా చూసుకోవాలి. అలాగే ఇప్పుడు మనము లైఫ్లో మంచిగా సెట్ అవ్వాలి అనుకుంటే, మన జీవితం హ్యాపీగా ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలంటే ఒక 3 నిర్ణయాలు ఏంటంటే, మనము బయట ఫుడ్ కాకుండా ఇంటి ఫుడ్ తీసుకోవాలి. ఎప్పుడైతే బయట ఫుడ్ మానేసి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే తీసుకోవాలి. ఆ విధంగా నేను అది నిర్ణయం తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే హెల్మెట్ ఒకటి వాడాలి. తర్వాత ఎక్సర్సైజ్, బాడీకి ఎక్సర్సైజ్ చాలా అవసరం. ఇంతకుముందు మనకు వెనకట ఉన్న కాలంలో అందరూ అది చేసిందే, కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో అందరూ దాన్ని కొంచెం అది ఉంటుంది, చేయాలనే ఉంటుంది అందరికీ, కానీ అది మంచిదని తెలుసు, కానీ అది ఇంప్లిమెంట్ అనేది చెయ్యరు. ఆ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. నేను కూడా అది ఇంప్లిమెంట్ చేస్తాను కూడా. ఈ 3 నిర్ణయాలు ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా, మనం ప్రశాంతంగా కూడా కావాలి, నిద్ర కావాలి, ప్లస్ మనకి టెన్షన్ అనేది కూడా ఉండొద్దు. ఏ పని చేసినా టెన్షన్గా చేస్తే అది పని అవ్వదు. కానీ కూల్గా ఉంటూ ప్రశాంతంగా ఉంటూ కూడా చేస్తే మన బాడీ అనేది డ్యామేజ్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇనిషియేషన్ అయితే నేను తీసుకున్నాను, ఖచ్చితంగా తీసుకున్నది. ఏ దానికి హైబత్ కాకుండా దాన్ని ఎట్లా సొల్యూషన్ పడంగా పోవాలన్న ఉద్దేశము చేసుకుని పోయినట్లయితే మనకు లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనందరం కూడా సగటు మనుషులం కదా. దాదాపు ఏమనుకుంటాము అంటే ప్రతి సంవత్సరం కూడా అంటే అక్టోబర్ దగ్గర నుంచే
ఇక రాబోయే కొత్త సంవత్సరం నుంచి నేను ఇలా చేయాలి అలా చేయాలి అంటే ఏవేవో అంచనాలు పెట్టుకుంటాము, ఏవేవో ప్రణాళికలు వేసుకుంటాము, రెజల్యూషన్స్ రాసుకుంటాము. ఆ రెజల్యూషన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక డెడ్ లైన్ పెట్టుకుంటాం. అంటే December 31 తర్వాత కొత్త సంవత్సరం నుంచి నేను ఇలా చేయాలి అలా చేయాలి, కొత్త కోర్సు నేర్చుకోవాలి, ఏదైనా కావచ్చు, పర్సనల్గా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు. అంటే ఎన్నో విషయాలను ఎన్నో పనులను వాయిదా వేసుకుంటూ చివరికి ఒక డెడ్ లైన్ పెట్టుకుంటారు. 31 December వరకు నేను ఫుల్ ఎంజాయ్ చేస్తాను, కానీ ఫస్ట్ నుంచి నేను ఇలా ఉంటాను, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాను, లేకపోతే రెగ్యులర్గా నేను ఏదైనా కొత్త కోర్సు నేర్చుకుంటాను, బాగా చదువుతాను. స్టూడెంట్స్ అయితే నేను న్యూ ఇయర్ నుంచి బాగా చదువుతాను, లేదా నా అలవాట్లను మార్చుకుంటాను, పలానా వ్యసనాన్ని వదిలేస్తాను, ఇలా రకరకాలుగా రెజల్యూషన్స్ రాసుకుంటారు. కానీ ఎంతమంది వీటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు నా జీవితం ఇలాగే ఉంటుంది, నా జీవితం మారట్లేదు అని. గుర్తుపెట్టుకోండి, జీవితం మారాలి అంటే ముందు మనం మారాలి, మన అలవాట్లు మారాలి, మన ఆలోచనలు, మన జీవన విధానం, మనం ప్రతి విషయంలో కూడా మనలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకుంటూ ఎప్పటికప్పుడు మనల్ని మనం మార్చుకుంటూ ఈరోజు జరిగినటువంటి పనులేంటి, ఈరోజు జరిగినటువంటి ఈ రోజులో నేనేం తప్పులు చేశాను, ఏమైనా తప్పుగా మాట్లాడానా, ఏమైనా తప్పుగా ప్రవర్తించానా, నాకు నేను ఏమైనా నష్టం చేసుకున్నానా, లేదా ఇతరులకు నా వలన ఏమైనా నష్టం జరిగిందా, ఇలా ప్రతిరోజు నిద్రించే ముందు ఒక వ్యక్తి ఆత్మవిమర్శ చేసుకొని ఆ జరిగిన తప్పులను నెక్స్ట్ డే రాకుండా చూసుకుంటే ప్రతిరోజు నూతన సంవత్సరమే. నిజం చెప్పాలి అంటే ఇప్పుడు విద్యార్థులు ఉన్నారనుకోండి, ఇయర్ మొత్తం వేస్ట్ చేసుకుంటారు. రేపటి నుంచి చదువుతాను అనుకుంటూ సంవత్సరాలు గడిచిపోతాయి. చివరికి వచ్చేసరికి ఏమవుతుంది, లైఫ్ అంతా ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో అంతే. నేను మారాలి అనుకుంటూనే జీవితకాలం మొత్తం అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటారు. మారాలి అన్నా ముందర జీవితం ఉండదు, అప్పటికే అయిపోతుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే కోల్పోయిన నష్టాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు తప్ప ఇంకేమి ఉండవు. ఒకటే నేను చెప్పాలి అనుకుంటున్నాను, ప్రతి మనిషి కూడా ఎప్పటికప్పుడు ఆత్మావలోకనము అనేది చాలా అవసరం. ఆత్మవిమర్శ, తనకు తాను తొంగి చూసుకోవాలి. నా లైఫ్ ఎలా ఉంది, నేను సరిగ్గా వెళ్తున్నానా లేదా, కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నానా లేదా, ఇలా ప్రతి పనిలో మనల్ని మనం తరచుగా వ్యక్తిగతంగా విమర్శించుకుంటూ సరిదిద్దుకుంటూ ముందడుగు వేస్తేనే ప్రతి జీవితం చాలా చిన్నది. ఎప్పుడో 31 December రోజే మారాల్సిన అవసరం లేదు, న్యూ ఇయర్ రోజే మారాల్సిన అవసరం లేదు. ప్రతి మంచి ఆలోచన వచ్చినప్పుడు ఆ క్షణమే మనం మారాలి. ఎందుకంటే కాలం మనం కోసం ఆగదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, క్యాలెండర్లో సంవత్సరాలు తిరిగిపోతున్నాయి, దశాబ్దాలుగా అయిపోతున్నాయి, కానీ మన జీవితం అక్కడే ఉంటుందంటే కారణం ఎవరు? మనమే. ఎవరికైనా సరే మన జీవితం ఎలా ఉండాలి అనేది మనమే డిసైడ్ చేసుకుంటాం. మన వలనే మన జీవితం అనేది నిర్ణయించబడుతుంది. అది ఓటమి అయినా గెలుపైనా మన మీదనే ఆధారపడుతుంది. కంప్లీట్గా మన లైఫ్ సక్సెస్ కావాలన్నా ఫెయిల్యూర్ కావాలి అన్న మనమే కారణం. కాబట్టి మనం మారితే మన జీవితం మారుతుంది. మనం మారాలి, మన జీవితం మారాలి అంటే వేరే ఎవరో కాదు, న్యూ ఇయర్ రావాల్సిన అవసరం లేదు, క్యాలెండర్లు మారాల్సిన అవసరం లేదు. కాబట్టి కొత్త సంవత్సరం సందర్భంగా ఎవరైతే రెజల్యూషన్స్ అనుకున్నారో, ఏమేమి నేర్చుకోవాలి అనుకుంటున్నారో, ఏమేమి ప్రణాళికలు చేసుకున్నారో అవన్నీ కూడా కనీసం 2026లో అయినా సరే ఇంప్లిమెంట్ చేసుకోండి. ఒక్కటి ఫైనల్గా, గడిచిన 2025 సంవత్సరం వరకు మీరు ఏం కోల్పోయారు, ఎంత నష్టపోయారు, ఏం చేయాలి అనుకొని చేయలేదు, ఎన్ని విషయాలలో మీరు వెనకబడ్డారు, ఇవన్నీ ఒక్కసారి ఆలోచించుకొని మళ్ళీ 2026 కూడా అలాగే ఎండ్ కాకుండా మిస్ అయినవన్నీ కూడా ఈ సంవత్సరంలో మీరు మళ్ళీ వెనక్కి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. సాధించలేనివన్నీ కూడా ఇప్పుడు సాధించే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు మార్చుకుంటే ప్రతిరోజు మనకు కొత్త సంవత్సరమే. ఒక్కటే ఫైనల్గా, కాలం కరిగిపోతే తిరిగి రాదు. కాబట్టి ఉన్నప్పుడే దాన్ని ఒడిసిపెట్టుకోవాలి. సో మీరు అనుకున్నటువంటి అన్ని విషయాల్లో కూడా 2026 మీకు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తున్నాను. అందరికీ మరొక్కసారి హ్యాపీ న్యూ ఇయర్. నా పేరు డాక్టర్ టంగుటూరి సైదులు, నాగార్జున ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా చాలా అద్భుతంగా గొప్పగా సాగాలని, అందరికి కూడా ఈ కాలమంతా కూడా సహకరించి ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం. రాబోయేటువంటి ప్రభుత్వం ఇటువంటి నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్ల కోసం నిరంతరంగా ఎదురు చూస్తున్నాం. ఇటు డిగ్రీ కళాశాల నోటిఫికేషన్స్ కావచ్చు, అదేవిధంగా యూనివర్సిటీ స్థాయిలో పడుతున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఏవైతే ఉన్నాయో వాటి కోసం నిరీక్షణ చేస్తున్నాం. ఖచ్చితంగా వాటి కోసం మరి ఎప్పటి నుంచో తర్ఫీదు అవుతున్నాం. వాటిని సాధించాలనేటువంటి ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నాం. ప్రభుత్వం ఆ పోస్టులు వేసినట్లయితే ఖచ్చితంగా మేము ముందుకు పోయి దానిలో విజయం సాధించడానికి నిరంతరంగా ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మా కళాశాల స్థాయిలో ఈ నాగార్జున ప్రభుత్వ కళాశాలలో నిరంతరంగా విద్యార్థులకు గుణాత్మకమైనటువంటి
ఒక విద్యని అందించడానికి రకరకాల ప్రయోగాత్మకమైనటువంటి పద్ధతులతోని విద్యార్థులను ముందుకు తీసుకువెళ్ళడానికి మరి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మా కళాశాలలో మరి జాతీయ స్థాయిలో మరి సదస్సులు నిర్వహణ చేయడానికి కూడా ప్రణాళికలని కూడా ఏర్పాటు చేస్తున్నాం. అతి కొద్ది సమయంలోనే ఇక్కడ ఒక జాతీయ స్థాయిలో మరి వివిధ అంశాలపై జాతీయ సెమినార్లు జరుగుతున్నాయి. అదేవిధంగా విద్యార్థులకు కూడా నైపుణ్యాన్ని బోధించే విధంగా, నైపుణ్యాత్మకంగా, గుణాత్మకంగా విద్యను బోధించే విధంగా వాళ్లకు సెమినార్ల నిర్వహణలో కానీ, ఇంకా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి అనేక క్లాసులన్నీ కూడా నిర్వహణ చేసి ఈ యొక్క విద్యార్థుల యొక్క జీవితాన్ని అంతా కూడా గొప్పగా వెలుగొందే విధంగా వాళ్ళు మరి ప్రతి రంగంలో కూడా నిష్ణాతులయ్యే విధంగా రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు గొప్పగా ప్రిపేర్ అయ్యే విధంగా వాళ్ళందరినీ కూడా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో మా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్ర ఉపేందర్ సార్ గారు మరి కార్యక్రమాన్ని కూడా కార్యాచరణని రూపకల్పన చేశారు. దానికి అనుగుణంగా మా యొక్క విద్యార్థులను తీర్చిదిద్ది ఈ సంవత్సరంలో ఆ విద్యార్థుల్ని ఒక గొప్పగా తీర్చిదిద్దే విధంగా రెమీడియల్ క్లాసులు ఇవన్నీ కూడా జరిపించి ప్రత్యేకమైన కోచింగ్ క్లాసులన్నీ కూడా ఇప్పించి వాళ్ళని భవిష్యత్తు లోపల ఒక గొప్పనైనటువంటి వాళ్ళలాగా తీర్చిదిద్దే విధంగా మేమంతా మా కళాశాల, మా డిపార్ట్మెంటు అధ్యాపకులం అంతా కూడా కృషి చేస్తామని, ఈ సంవత్సరంలో అంతా కూడా మేలు జరిగి ఈ కాలం కలిసి వచ్చి విద్యార్థులంతా కూడా గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు వైష్ణవి. ఈ ఇయర్ నేను ఇంకా కష్టపడి ఇప్పటికంటే ఇంకా కష్టపడి చదువుకోవాలనుకుంటున్నాను. మంచిగా చదువుకొని మా మమ్మీ వాళ్ళకి మంచి పేరు తేవాలనుకుంటున్నాను. నా పేరు అక్షిత. నేను ఎన్జీ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్గా చదువుతున్నాను. బీబీఏ గ్రూప్ తీసుకున్నా. మామిడి లింగస్వామి, నాగార్జున కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం ఎన్నో కొత్త ఆశలతోటి మేము ముందుకు వెళ్తున్నాం. మాకు గతంలో చాలా మంచి పరిణామాలు ఎదుర్కొన్నాం. ఈసారి కూడా ఇంకా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ప్రతి సంవత్సరానికి కొత్త మార్పు అనేది సహజంగా కనిపెడతాయి. మేము అన్ని విషయాల్లో పరిణామం చెందుతున్నాం, కానీ ఎక్కడో కొంత లోటుపాట్లు సాధారణంగా కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో యువత ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి యువత ఈరోజు చాలామంది వ్యాయామాలకు వెళ్ళడం కానీ, చాలామంది కొంత నిరాసక్త చూపిస్తున్నటువంటి మాట వాస్తవమే. కానీ యువత ఎప్పుడు కూడా వ్యాయామానికి ఉంటే మంచి శరీర సౌష్ఠవంతో మంచి ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యానికి మించింది ఏదీ లేదు. కాబట్టి ఈరోజు సంపద ఏదైనా ఉన్నదని అంటే ఈరోజు ఆరోగ్యమే. కాబట్టి యువత ఆరోగ్యంగా ఉండాలని, దానికి వివిధ కారణాలు మనకు సమాజంలో మనం నిత్యం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలైనటువంటి స్ట్రెస్ కానీ ఇలాంటి సమస్యలను ముఖ్యంగా వెళ్ళాలంటే యోగా ద్వారా మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి సమస్యలను పరిష్కరించుకోవాలంటే యోగా ప్రధానంగా మనకు సహకరిస్తుంది. సో అట్లనే ఈ సమాజంలో మనకు కొత్తగా ఒక నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సమాజంలో మంచిగా రాణించాలంటే మేము పరిశోధన వైపు వెళ్ళి పరిశోధనలు చేసి సమాజానికి ఉపయోగపడేటువంటి వివిధ రచనలు చేయాలనుకుంటున్నాను. కొత్తగా సమాజాన్ని కొంత తమ వైపు ఉద్ధరించేటువంటి క్రమంలో మంచి రచనలు చేయాలని, తర్వాత వివిధ పరిశోధనల ద్వారా సమాజానికి ఉపయోగపడేటువంటి పరిశోధనలు చేయాలని మనస్ఫూర్తిగా నేను ఒక దృఢ నిశ్చయంగా నేను అనుకున్నాను, మనసులో గట్టిగా అనుకున్నాను. అదేవిధంగా ఈనాటి సమాజంలో అధ్యాపక వృత్తిలో మేము ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో విద్యార్థుల ఒక కుంగుబాటు అనేది ప్రధానంగా కనపడుతుంది. చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకునేటువంటి క్రమం మనకు కనపడుతుంది. సమాజంలో భార్యాభర్తలు కూడా రకరకాల సమస్యలతోటి ఎన్నో విషాద వార్తలు వినాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లాంటికి ఈ సమస్యలకు పరిపూర్ణంగా వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు ఇక ప్రభుత్వం ద్వారా కానీ కౌన్సిలర్స్ ద్వారా కానీ ఏర్పాటు చేసి చైతన్యం కలిగించి సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నాం. మా తరపు నుంచి, మా కళాశాల తరపు నుంచి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అలానే వాళ్ళకు కొంత ఆ శక్తిని ఏర్పాటు చేసి వాళ్ళలో ఒక మోటివేషన్, ప్రేరణాత్మకంగా జీవితం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మేము గురువుగా రోజు నేర్పుతూనే ఉన్నాం. కానీ అక్కడక్కడ మా విద్యార్థులు ఇట్లా చేసుకోవడం కొంత బాధాకరంగా అనిపిస్తుంది. సో అలానే ఇక మా విద్యారంగంలో మా కళాశాలలో అద్భుతమైనటువంటి విద్య ఉంది, మంచి వసతులతోటి కూడినటువంటి విద్య. కాబట్టి ఇక్కడ మా కళాశాలను అందరూ విద్యార్థులు కోరుకుంటున్నారు. ఎందుకంటే మేము డిజిటల్ ఎడ్యుకేషన్స్లో భాగంగా మేము విద్యను బోధిస్తున్నాం. మేము
ఆ విద్యలో ప్రధానంగా వచ్చేటువంటి మార్పులను కూడా ప్రతి మార్పును మేము విద్యార్థులకు తెలియజేస్తున్నాం. కాబట్టి విద్యార్థులు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. మంచి రిజల్ట్ మాకు వస్తున్నందుకు కూడా మాకు సంతోషంగా అనిపిస్తుంది. మాకు కళాశాలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి కళాశాల ప్రధానాచార్యులు సముద్రాల ఉపేందర్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో ఈ విధంగా అందరూ మంచి మార్గంలో వెళితే ఆ మంచి మార్గమే మనకు సమాజం అంతా మంచి ఉపయోగకరమైనటువంటి సమాజంగా తీర్చిదిద్దుతుంది. కాబట్టి మంచి నిర్ణయాలు మనం అందరం తీసుకుందాం, కలిసికట్టుగా ముందుకు పోదాం, మంచి ఉన్నతి సాధిద్దామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడిచిన 2025లో జరిగినటువంటి చేదు అనుభవాలని నెమరు వేసుకుంటూ ఈ 2026 సంవత్సరం లోపల నూతన ఔన్నత్యంలోనికి ముందుకు సాగుతూ జీవితంలో ఒక ఉన్నత స్థాయిలోకి చేరాలని అనుకునే సందర్భం లోపల కొత్త విజయాలను, కొత్త పుంతలను ముందుకు వెళ్తూ 2026 లోపల ఒక విజయం అనేది సాధిస్తూ ఓవైపు కుటుంబపరంగా మరోవైపు వృత్తిపరంగా విజయాలు సాధిస్తూ అందరికీ మంచి ఇన్స్పిరేషన్గా ఉండాలని అనుకుంటున్నాను. ఆ దిశగా ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఆ ప్రణాళికల్ని రోజువారీగా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసుకుంటూ నాతో పాటుగా నా విద్యార్థులందరినీ కూడా ఉన్నత శిఖరాలకు చేర్చేలా ఈ 2026 సంవత్సరం ముందుకు సాగుతూ విజయవంతం చేయాలని అనుకుంటున్నాను. నా పేరు ప్రావణ్య. నేను ప్రస్తుతం బీఈడి చదువుతున్నాను. నా గోల్ వచ్చేసి టెట్ క్వాలిఫై ఒక టీచర్ కావాలనేది. సో ఈ 2026లో ఖచ్చితంగా టెట్ క్వాలిఫై నేను టీచర్ అవుతానని అనుకుంటున్నాను. అండ్ ఆ దిశగా నా సక్సెస్ ప్రయత్నం చేస్తాను.